యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన మూవీ ఓజీ విడుదలకు ముందే అంతులేనంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెర దించుతూ గురువారం ఓజీ విడుదలైంది. ఒకరోజు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో ఓజీ హంగామా మొదలైంది. అంచనా ప్రకారం కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 100 కోట్ల వసూలను రాబట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ రోజు నుంచి అసలు షోలు మొదలయ్యాయి. మరి అభిమానులకు నచ్చేలా ఓజీ ఉందా? ఈసారి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు కథ ఏంటో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే 1990లో ముంబైలో జరిగే కథ ఇది. ముంబైలోని ఓ షిప్ యార్డ్ కు ఓ కంటైనర్ వచ్చి చేరుతోంది. ఆ షిప్ యార్డ్ అధినేత సత్య దాదా అంటే ప్రకాష్ రాజ్ సమాజం గురించి ఆలోచించే మంచి మనిషి. తన షిప్ యార్డ్ లో వచ్చిన ఆగిన కంటైనర్ నిండా ప్రమాదకరమైన ఆర్డిఎక్స్ ఉన్న విషయాన్ని తెలుసుకున్న సత్య దాదా అది విద్రోహుల చేతికి చిక్కితే దేశానికే ప్రమాదమని భావించి దాన్ని ఎవరికీ తెలియకుండా దాచేస్తాడు. ఆ కంటైనర్ ఓమి అంటే ఇమ్రాన్ హష్మి అనే గ్యాంగ్స్టర్ది. తన కంటైనర్ కోసం ఓమి వెతుక్కుంటూ ముంబై వస్తాడు. అది సత్యదాదా పోర్ట్లో ఉందని తెలిసి దాదా మనుషులందరినీ వెంటాడతాడు. 10 మందిని బతికించేందుకు సత్యదాదా నిర్మించిన ఈ సామ్రాజ్యం ఇప్పుడు గ్యాంగ్స్టర్ ఓమి కారణంగా సర్వనాశనం అయ్యేలా ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఒక్కడే రక్షించగలడు. అతడే ఓజీ అని అందరితో పిలువబడే ఓజస్ గంభీర అంటే పవన్ కళ్యాణ్. తను ముంబై వదిలి 15 ఏండ్లైంది. ఇప్పుడు తిరిగి రావాల్సిన పరిస్థితులు ముంబైలో ఉత్పన్నమయ్యాయి. అసలు ఈ ఓజస్ గంభీర ఎవరు? తను ముంబై వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? అసలు ఈ ఓజీ పుట్టు పూర్వోత్తరాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా కథ. మూవీ ఎలా ఉందంటే వెళ్ళి చూసేంత వరకే ఇది పవన్ కళ్యాణ్ సినిమా. థియేటర్ లో కూర్చున్నాక ఇది పూర్తిగా దర్శకుడు సుజిత్ సినిమా. ఒక సూపర్ స్టార్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఉంటే అభిమానులు పండగ చేసుకుంటారో అలాంటి ఎలివేషన్స్ తో అసలు సిసలైన ఫ్యాన్ మూవీ తీశాడు సుజిత్. తను స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని. ఒక అభిమాని తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఓజీ చూస్తే తెలుస్తోంది. ఇది నిజానికి రొటీన్ కథే, కానీ ఆ కథను తనదైన శైలిలో అద్భుతమైన ఎలివేషన్లతో కొత్తగా మార్చేశాడు సుజిత్. ఓ న్యూ సినేరియా తెరపై కనిపించింది. ఈ సినిమా ప్రారంభమైన 24 నిమిషాలు పవన్ కళ్యాణ్ కనిపించరు, కానీ ఉన్నట్టే అనిపిస్తోంది. అది సుజిత్ మ్యాజిక్. పవర్ స్టార్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఉద్వేగానికి ఫ్యాన్స్ ను గురిచేశాడు. ఇక పవన్ ఇంట్రడక్షన్ ని సుజిత్ చూపించిన తీరు తమన్ ఆర్ఆర్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంది. ఇక ఎంట్రీ అయ్యాక ఒక్క క్షణం కూడా సినిమా ఆగలేదు, పరుగులు పెట్టించాడు. ఈ సినిమాలో పవన్ కనిపించే ప్రతి ఫ్రేము అభిమానులకు నచ్చుతోంది. తుపాకుల శబ్దాలతో సినిమాను మోత మోగించిన కన్మణి ఎపిసోడ్ తో కాస్త రిలీఫ్ ఇచ్చాడు సుజిత్. కథానాయిక కన్మణి పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ ఒదిగిపోయింది. తెరపై దీపంలా ఉంది ప్రియాంక. పవన్ ప్రియాంక మధ్య సాగే సన్నివేశాలు హృదయంగా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్. ఆ సీన్ కోసం అభిమానులు మళ్ళీ సినిమా చూస్తారు. కాకపోతే సినిమాలో హింస మాత్రం తీవ్రంగా ఉంది. అలాగే కథనం అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ మాత్రం కాస్త గాడి తప్పింది. అయితే చివరి 30 నిమిషాలు మళ్ళీ ట్రాక్ ఎక్కిందని చెప్పాలి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజీ ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిదని చెప్పొచ్చు. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా పవర్ స్టార్ తన మార్క్, స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో డైనమిక్ గా స్క్రీన్ పై కనిపించారు. తనపై ప్రతి సన్నివేశం నుంచి పవర్ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ ని తలపిస్తే ఇక యాక్షన్ కోసం డెఫినెట్ గా చెప్పాల్సిందే. మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ కున్న నైపుణ్యత ఏపాటితో తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. పర్టికులర్ గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ బ్లాక్ నుంచి స్టైలిష్ గా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. విలన్ గా ఇమ్రాన్ హష్మికి సాలిడ్ సీన్స్ పడ్డాయి. తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కూడా మంచి పవర్ఫుల్ సన్నివేశాలు దక్కాయని చెప్పాలి. ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయా రెడ్డి కూడా సాలిడ్ రోల్ లో కనిపించి మెప్పిస్తోంది. ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్య దాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు. ఇంకా సెకండ్ హాఫ్ లో సాలిడ్ స్కోర్ తో సాగే సన్నివేశాలు, మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజిత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కలిగిస్తోంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ 2 పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ లో యాకుజాలు, సమురాయ్ పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ చేయదు. ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే సాలిడ్ ట్విస్ట్లు, టర్నింగ్ లాంటివి కూడా కనిపించవు. బలమైన ఘర్షణ, ఇంకా ఏదో మిస్ అవుతోందన్న ఫీల్ లోనే సినిమా కొనసాగుతోంది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుందని చెప్పాలి. సుజిత్ పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తోంది. తన బ్యాక్ స్టోరీ గానీ, తనపై ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ గానీ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఈ విషయంలో మాత్రం సుజిత్ సాలిడ్ వర్క్ అందించాడు. ఇక వీటితో పాటుగా తమన్ వర్క్ ఇంకా కెమెరా వర్క్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తోంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటే ఓజీ ట్రీట్ ఇస్తోంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.